ఒకటవ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 23, 24 వచనాలు. ఏమన్నా దొరకలేదా? ఎల్కానా చాలమ్మా. ఇక్కడ ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, వాక్యంలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావం మీకే నాయన. యేసునాథుని పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఎల్కానా యొక్క వంశం గురించి చెప్పబడింది. వారి వంశీకులు అందరూ కూడాను. మరి ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు హన్నా, ఇంకొక ఆమె పేరు పెనిన్నా. హన్నాకు పిల్లలు లేరు. మరి అయినా కూడా ఎల్కానా తన యొక్క భార్యకు 2 తన సంపాద్యంలో ఇస్తూ వచ్చాడు. మరి ఆమెను ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. పెనిన్నా హన్నా విషయంలో చాలా విసిగించింది, బాధ పెట్టింది. మరి ఏసడించుకుంది పిల్లలు లేరని. హన్నా హృదయం నిండా కూడా దుఃఖమే ఎప్పుడు కూడా మరి ముఖం మీద ఉండేది. ఆమె ఎప్పుడు దిక్కుపడుతూ ఏడుస్తూ ఉండేది. దేవుని సన్నిధిలో ఆమె కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించేది. హన్నా దుఃఖము ఆమెను ప్రార్థన చేసేందుకు పురుగొల్పింది. ఆమె కన్నీటి ప్రార్థన నేటి క్రైస్తవ వనితలకు అందరికీ కూడా మార్గదర్శకం కావాలని అనగా మనం కోరుకుందాం. ఈమె చూడండి, 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 27, 28 వచనాలు చదవండి. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రార్థించి గణపరిచి స్తుతించే వ్యక్తిగా ఈమెను మనము చూడగలము. 11వ వచనం చదవండి. అక్కడే యెహోవా నాకు కలిగిన శ్రమను చూసి మరువక చూడండి, ఆమె స్వార్థపరురాలు కూడా కాదు. మొట్టమొదటిగా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది. ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేసే భార్య ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రార్థన దూపం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి చేరుతుందో ఆ ఇంట్లో వారి బిడ్డలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రియులారా, ముఖ్యంగా భయభక్తులు కావాలి. ఆస్తి తెచ్చే భార్యను, ఉద్యోగం కలిగి ఉన్న భార్యను, లేకపోతే పొలం తెచ్చే భార్యను, అందమైన భార్యను, లేకపోతే నగలు తెచ్చే భార్యను, ఇలాగా భార్య తన యొక్క మరి అధికారమును లేకపోతే ఆస్తిని తెచ్చే భార్య కన్నా కూడా భయభక్తులు కలిగిన భార్య దొరకడం ఆ ఇంట్లో, ఆ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదమని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. భయభక్తులు కలిగిన భార్య నిజంగా ఆ ఇంటికి ఒక జీవదాయకం. కాబట్టి ఇక్కడ హన్నానబడినటువంటి ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యగా ఉంది. భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు తగ్గించుకుంటారు. భయభక్తులు కలిగిన వాళ్ళు విశ్వాసంతో ఉంటారు. భయభక్తులు కలిగిన వాళ్ళు వాక్యం చదువుతూ ఉంటారు. భయభక్తులు కలిగిన వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. భయభక్తులు కలిగిన వారు దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారు. భయభక్తుల కొరకు కలిగినటువంటి వారు లోకం కొరకు, దేశం కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు.
ప్రియులరా, ఆమె యొక్క విన్నపాన్ని స్పష్టముగా దేవునికి చెప్పింది. అయ్యా, నాకు మగబిడ్డను దయచేయి ప్రభువా, అయ్యా ఆడపిల్లని వద్దని చెప్పింది, మగబిడ్డని దయచేయమని చెప్పింది. కారణం ఏంటంటే ఆ దినాలను ఇశ్రాయేలీయులకి రాజు లేడు, జనులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవాలయంలో దీపం వెలగడం లేదు. వలివ దంచిన నూనెను యాజకులు సాయంత్రం వేళ ప్రమిదిలో పోసి వెలిగిస్తే అది మరో దినం వరకు కూడా వెలుగుతూ ఉండాలి. అయినా మరి ప్రదీపము ఎప్పుడు కూడా దేవుని దేవాలయంలో ఇజ్రాయెల్ యొక్క ఆచార ప్రకారం వెలుగుతూ ఉండాలి. కానీ దేవాలయంలో దీపం వెలగట్లేదు. ఎందుకు దీపం వెలగట్లేదు? యాజకులు లేరు. యాజకులు ఎందుకు లేరు అనగా యాజకులు కొట్టి చంపేస్తున్న రోజులవి. యాజకులు లేకపోతే ప్రియులారా ప్రార్థన లేదు, ప్రార్థన లేకపోతే భయం లేదు, భయం లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే ముక్తి లేదు. ఎవరికి వారు హృదయాలు బండమారిపోయి ఇష్టానుసారంగా దొంగలు, దోపిడీదారులు, హంతకులు, వ్యభిచారులు, క్రూరులైపోయి అనగా దేశమంతా కూడా సుభిక్షత లేక, దేవుడు కూడా ప్రజల్లోంచి వచ్చినటువంటి ప్రార్థన లేక, దేవుని మొరపెట్టడం లేక, దేవుడు కూడా వాళ్ళ వైపు చూడటం మానేశాడు. దేవుని ద్వారా మానవునికి సంక్రమించేటువంటి వర్షం కురవటం కూడా ఆగిపోయింది. వర్షం ఎప్పుడైతే లేదో అనగా మరి చేలన్నీ కూడా బీట్లు ఇచ్చేసినాయి, నెరలు ఇచ్చేసినాయి. ఇప్పుడు అనగా వర్షం లేకపోయేసరికి పంటలు లేవు. పంటలు లేకపోయేటప్పటికి కరువు వచ్చేసింది. కరువు వచ్చేటప్పటికి మానవుడు చచ్చిపోవడం ప్రారంభించారు. ప్రియులారా, ఈ రీతిగా ఉన్న తరుణంలో ఒక ఆమె అంటే అన్న దైవభక్తి కలిగింది. అయ్యా ఒక నిర్ణయానికి వచ్చింది, నేను దేశం కొరకు పోరాడే వ్యక్తిని ఎందుకు కాకూడదు? ప్రభుత్వాలు, ప్రజలు, మనుషుల్లో ఉన్నటువంటి అనగా ప్రార్థన జీవితం తగ్గిపోయింది. ప్రార్థన నా ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి, భక్తి నా ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి, నా ఇంట్లో నుంచే యాజకుడు లెగవాలి, ప్రవక్త లెగవాలి, దానికి నేనే కారణం కావాలి. కనుక ఖచ్చితంగా ఆడపిల్లలైతే యాజక ధర్మాన్ని నిర్వర్తించలేరు. పురుషోహి ప్రజాపతి అని ఉంది. అంటే పురుషుడు మాత్రమే అనగా దైవ కార్యం నిర్వర్తించాలి. కాబట్టి యాజకుడుగా ఉండాలి, కాబట్టి ప్రవక్తగా ఉండాలి, కాబట్టి ఒక అపోస్తులుగా ఉండాలి, కాబట్టి ఒక ప్రేమైనటువంటి వాళ్ళారా మరి అలాంటి వ్యక్తి మరి కావాలి. కనుక నాకు మగపిల్లాడే మరి స్పష్టంగా దేవునితో విన్నపం చేసినట్లుగా ఉంది. ప్రియులారా, ఆమెలో బహు భారం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే 13 నుంచి చదవండి అమ్మా. 1వ సమూయేలు. ఆమె భారంతో ఉంది, ఆమె పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. చూడండి, ఏలియా అనుకుంటున్నాడు. ఏలియా దినాలలో చాలా పెద్ద దైవజనుడు. ఆయన మరి చీఫ్ ఫాస్టర్ గా ఉన్నాడు, అంటే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన ఆ దినాలలో. కానీ అనగా అతనికి మంద దృష్టి వచ్చేసింది. ఎవరు ఎట్లాగా ఉన్నారో తెలియని పరిస్థితి. ఆయన పిల్లలు కూడా పూర్తిగా మారిపోయారు, భ్రష్టులైపోయారు. సేవకుని పిల్లలు వాళ్ళు దేవాలయంలోకి వచ్చేటువంటి స్త్రీలతో వ్యభిచారం చేయడం, అదే రీతిగా ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా దుర్మార్గంగా ప్రవర్తించడం ప్రారంభించారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆమె అయినప్పటికీ కూడా సేవకుని ముఖం చూడలేదు. ఆమె సేవకుని గురించి కాదు, మందిరంలోకి వెళ్ళింది, తన పని తను చేసుకుంటూ ఉంది. ఈ దినాలలో ప్రియులారా, చాలా మంది సేవకు వైపు చూస్తున్నారు. మనం వచ్చింది సేవకుని వైపు చూడడానికి కాదు, మందిరం వైపు చూడడానికి కాదు, లేకపోతే వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా అని చెప్పి ఒకరినొకరు వెలికి తీసి మాట్లాడుకోవడం కోసం కాదు. మనం వచ్చింది మన భక్తి కొరకు వచ్చాం. మన భక్తి మనం చేసుకోవాలి, మన భక్తిలో మనం నడవాలి. అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే కన్నా నేను ఎంతవరకు మారాను, నా భక్తి ఎంత గొప్పగా ఉంది, నేను ఎంత గొప్పగా చేసుకోగలుగుతున్నాను, మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పద్దాక అస్తమానం అనుకుంటూ ఉన్నాను. కానీ నేను ఎలాంటి దాన్ని, నేను మంచిదాన్నేనా, నా ప్రవర్తన బాగుందా, నా జీవితం బాగుందా,
ఒకరి మీద చాడీలు చెప్తున్నానా, ఒకరికి పోట్లాట్లు పెడుతున్నానా, ఒకరి జీవితానికి సమస్యగా మారానా? నేను ఎట్లా ఉన్నాను? అసలు నేను మారకపోతే ఇప్పుడైనా నేను మార్చబడాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. నేను ప్రజల వైపు చూడటం కాదు, నేను దేవుని వైపు చూడాలనే హన్నా లాంటి మంచి మనస్సు. ఒక ప్రక్కన పెనిన్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, ఓ ప్రక్కన భర్త ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు, ఒక ప్రక్కన సేవకుడు ఇంకా తాగి మత్తురాలై ఉంటావా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అనుకున్నారు ఎప్పుడు ఏడుపు గొట్టు ముఖంతో ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసింది, కానీ ఆమె దేవుని యందు భారముతో బాధ్యతతో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది ప్రియులారా. కనుక అనగా ఆమె భారం కలిగి ఉంది ఆమె. కాబట్టి ఇక్కడ మరి 15 వచనం కాడి నుంచి చూడండి, అక్కడ 15 వచనం కాడి నుంచి నా ఏలినవాడా ఆయన అంటున్నాడు, నువ్వు తాగి మత్తురాలవై ఉన్నావు అని చెప్పి మాట్లాడుతున్నాడు సేవకుడు. కానీ ఏమేముంటుంది, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. అయ్యా దైవజనుడా, నా సేవకుడా, లోకమందరూ అంటున్నారంటే అదొక రీతి, కానీ మీరు కూడా నన్ను అంటున్నారు, కానీ నేను తాగలేదయ్యా, నేను మత్తురాల్లాగా ఉండలేదయ్యా. నేను మనోదుఖము గలదానై నా హృదయమును దేవుని యందు కృమరించుకొనుచున్నాను అని మాట్లాడుతా ఉంది ప్రియులారా. తర్వాత 20 వచనం చూడమ్మా. చూడండి, ఆమె కృతజ్ఞతా భావం కూడా ఉన్న స్త్రీలాగా కనబడుతుంది. ఆమె ఒక కుమారుని కని ఆమె కృతజ్ఞత చెల్లిస్తా ఉంది. నేను యెహోవాకు మొక్కుకొని ఆయనకు సమూయేలు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె స్తుతి పాట కూడా పాడుతుంది, అమూల్యమైంది. 2వ అధ్యాయములో సమూయేలు గ్రంథమే, 1వ సమూయేలు 2వ అధ్యాయము 1 నుండి చదవండి అమ్మా. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను, నేను అతిశయపడుతును. ఇప్పుడు ఎందుకనంటే అందరూ ఎక్కిరిచ్చిన ఈమె, అందరూ రకరకాలుగా మాట్లాడిన ఈమె, అందరూ ఎత్తిపోసిన ఈమె ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే దేవుడు మంచి బిడ్డనిచ్చి ఆమెను ఆశీర్వదించాడు, ఆమెను హెచ్చించినట్లుగా చూస్తున్నాము. ఆమె ఒక కుమారుని కని పేరు పెట్టింది ప్రియులారా. ఆయనకి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనగా దేవుని యొక్క నామం. మరి అడుగబడిన వాడు, లేకపోతే ప్రార్థనకు జవాబు అనే అర్థాలు ఉన్నాయి. దేవుడు తనకు చేసిన మేలుకు అన్న మిక్కిలి సంతోషించినట్లుగా చూస్తున్నాను. తనను అపహసించిన వారి వైపు తిరిగి నవ్వేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియులారా, తాను అనుభవించిన శ్రమల్ని, కృంగుదలను సంతోషంగా దేవుడు మార్చాడు. ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను, ఈ బాధలే అనుభవిస్తున్నాను, నాకు ఇదే శ్రమ, ఎప్పుడు ఇదేనా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. ఏదో ఒక రోజున నీ జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏడుస్తున్న నీవు రేపొద్దున నవ్వుతావు. ఇప్పుడు బాధపడుతున్న నీవు బాధ నుంచి అనగా తప్పించబడతావు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులున్న నీవు ఏదో ఒక రోజున మరి ధనంతో తొలదూగుతావు. అనగా ఇప్పుడు నీ మనోవ్యాధన కలిగిన నీవు ఒకప్పుడు సంతోషంగా నీ హృదయం మార్చబడుతుంది. ఎల్లకాలము బాధలు నీతో కాపురం చేయవు. గుర్తుపెట్టుకోరండి, అనగా నేను ఒకప్పుడు చాలా బాధలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. పిల్లలు పెంచడానికి, వాళ్ళని చదివించుకోవడానికి, వాళ్ళకి అనగా ఫీడింగ్ ఇవ్వడానికి, మేము బ్రతకడానికి చాలా బాధలు పడ్డాం. కానీ దేవుడు ఈనాటికి ఆ బాధలన్నీ దేవుడు తొలగించాడు. దేవుడు సుఖస్థితిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీకు అలాగే ఇస్తాడు, మీకు అలాగే ఇస్తాడు. మీ జీవితంలో కూడా ఒక రోజు మంచి రోజు వస్తుంది. మీ జీవితంలో కూడా మంచి ఆనందాన్ని అనుభవించే రోజు దేవుడు నీకు ఇస్తాడు. ఏం బాధ లేదు, బాధపడొద్దా అండి.
బాధపడవద్దండి, దిగులు పడవద్దండి. దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రభువే నీకుండగా, ప్రభువు తోడుండగా, ప్రభువే నీకుండగా. ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రభువే నీకుండగా. నమ్మకమైన నీ దేవుడు, నమ్మకమైన నీ దేవుడు, నెమ్మదినిచ్చును ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు, నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, రక్షణ కలుగును, నమ్మిక యుంచుమా ప్రాణమా యేసులో, నెమ్మది పొందుమా ప్రాణమా యేసులో, ప్రాణమా దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రభువే నీకుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు. ప్రియులారా, ఒక నీళ్లు పోసుకున్నటువంటి గర్భవతి మొట్టమొదటిగా ఆ బిడ్డను మరి మోసేటప్పుడు చాలా బాధపడుతుంది 9 మాసాలు. ఆ తర్వాత ఆ బిడ్డను కనేటప్పుడు మరి చచ్చిపోయి బ్రతికినట్టే లెక్క. అలాగా చచ్చిపోద్ది. ఆ పిల్లోడి కోసం కడుపంతా కోయించుకుంటుంది, పిల్ల కోసం, పిల్లాడి కోసం. ఆ రక్తం వరదలై పారుతుంది. నిజంగా సోనీకి మరి ఆపరేషన్ చేసినప్పుడు మేము దగ్గరున్నాం, అసలు చూడలేమండి. అసలు అది ఇప్పటికీ ఉంది, ఫోటోలో ఉంది. అంత భయంకరంగా కోపించుకొని ఆ పిల్లని బయటకు తీసి మళ్ళా ఈ కుట్లేసుకుని ఆ తల్లి పడే బాధ అంతంత కాదు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డను చూసి ఆ తల్లి ఆనందపడుతుంది. తను పడినటువంటి శ్రమ అంతా కూడా ఆ బిడ్డ మర్చిపోద్ది. ఆడమ్మ ఆ పిల్లోళ్ళలోనే, ఆ పిల్లలోనే ఆనందం చూసుకుని సంతోషంగా అనగా ఆమె జీవితాన్ని ముందుకు నడిపించుకుంటుంది. దేవునికి స్తోత్రం. బిడ్డను మోసేటప్పుడు కష్టమే, ఆ బిడ్డను కనేటప్పుడు కష్టమే. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ, నవ్వుతున్న కొద్దీ ఆ తల్లి యొక్క ఆనందం అంత ఇంత కాదు, సమస్తము మరిచిపోద్ది. నీ జీవితం కూడా అంతే. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి బాధలు వస్తాయి, ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి, ఒక్కొక్కసారి సంతోషం వస్తుంది. అన్నింటినీ కూడా సమానంగా, సమాన పాటలు అనగా జాగ్రత్తగా ముందుకు నడిపించుకునేవాడే సరైనటువంటి భక్తుడు, సరైనటువంటి అనగా దేవుని బిడ్డ. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ బాధపడవద్దు. ఇక్కడ హన్నాని మనకు ఉదాహరణగా చూపుతున్నాడు. ఆమె వెక్కిరించబడింది, భర్త దృష్టిలో అవమానపడింది, అనగా పెనిన్నా దృష్టిలో నీచుపరచబడింది, లోకం దృష్టిలో నీచుపరచబడింది. కానీ ప్రియులారా, ఆమె ఎవరి వైపు చూడలేదు. ఇటు అనగా మంద దృష్టిలో ఉన్న సేవకుని వైపు చూడలేదు, తనను ఎక్కిరిస్తున్న ప్రజల వైపు చూడలేదు. నేను 2 పాలు ఇస్తున్నాను కదా, ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటున్నా తన యొక్క భర్త వైపు చూడలేదు. విసిగిస్తున్న తన వైరి అయిన పెనిన్నా వైపు చూడలేదు, ఎవరి వైపు చూడలేదు.
తన దృష్టి ఒక్కటే ప్రియులారా దేవుని వైపు చూచింది. ఎందుకనంటే ప్రభువా, లోకం పాడవుతుంది, ప్రజలు పాడవుతున్నారు. అయ్యా దేవాలయంలో దీపాలు లేవు, యాజకుడు లేడు, అయ్యా ప్రవక్తలు లేరు, అయ్యా అయ్యా దాని ద్వారా అయ్యా మొరపెట్టేవాళ్ళు లేరు, భక్తిలో తయారు చేసే సేవకులు మా దేశంలో లేరు. కనుక ప్రభువా, నీ చిత్తమైతే, నీ దయ ఉంటే ప్రభువా, అయ్యా అయ్యా ఒక్క బిడ్డను నా కడుపులో దయచేయి నాయనా, నేను అతన్ని ఒక ప్రవక్తగా చేస్తాను. అయ్యా ఒక దేవాలయంలో దీపం వెలిగించే యాజకునిగా చేస్తాను. ఆ యొక్క మరి ఆ బిడ్డ ద్వారా అనేక మంది రాజులను అభిషేకించేటట్టు నేను చేస్తాను. నా దేశానికి ఒక సుభిక్షత కలిగేటట్టు చేస్తాను. అయ్యా పంటలు పండేటట్లుగా, అయ్యా వర్షం కురిసేటట్లుగా, అయ్యా ప్రార్థనా స్తుతులతో దేవుని మొరపెట్టే వారిని అనేకులుగా నా బిడ్డ ద్వారా తయారు చేస్తాను. కనుక అయ్యా ఆడపిల్ల అయితే కుదరదు కాబట్టి మగపిల్లాడిని ఇచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఆమె ప్రార్థన చేసింది. మనమైతే మగబిడ్డను కొంతమంది అనగా మగబిడ్డ ఉంటే కేవలము కట్నాల కొరకే అనుకుంటారు. మగబిడ్డ ఉంటే అనగా మరి పున్నామి నరకం నుండి తప్పిస్తాడు అనుకుంటారు. కొంతమంది ఆ అవసాన స్థితిలో నన్ను చూస్తాడు అందుకని ఆ మగబిడ్డ కావాలనుకుంటారు. కొంతమంది నా వంశాన్ని నిలబెడతాడు కాబట్టి మగబిడ్డ కావాలనుకుంటారు. ఎన్నో ఆలోచనలతో లేదా డాక్టర్ చదివిద్దామా, లేదా ఇంజనీర్ చదివిద్దామా, కలెక్టర్ చదివిద్దామా, ఎన్నెన్నో ఆశలతో కావాలని అనుకుంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ హన్నా ఆ ఉద్దేశంతో అడగలేదు. దేవుని యొక్క భక్తుడుగా ఉండాలని కోరుకుందే. దేశాన్ని ఒక మంచి భౌతవ్యములను తీసుకురావాలని ఆశపడింది. దొంగలను, అబద్ధికులను, మోసగాళ్లను, వ్యభిచారులను, క్రూరులను అనగా అందరినీ అనగా మార్చి దేశాన్ని భక్తి దేశంగా మార్చాలని ఆశపడింది. దాని కొరకై యాజకుడుగా నా బిడ్డ కావాలని చెప్పి యోచించింది. కనుకని తన జీవితంలో ఎనలేనటువంటి గొప్ప దీవెనలు ఆమె పొందినట్లుగా చూస్తున్నాను. తాను అనుభవించిన శ్రమలను, కృంగుదలను సంతోషంగా మార్చి సహాయం చేసినటువంటి దేవుణ్ణి అనగా స్తుతించింది, గణపరిచింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. చాలా మంది మన జీవితాల్లో దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నారు కానీ అనగా చిన్న ప్రార్థన పెట్టుకొని ఆ కృతజ్ఞత చెల్లించాలని ఎవరికి ఉండట్లేదండి. అసలు ఎవరు ఇంటి దగ్గర చూద్దామన్నా ఒకళ్ళన్నా కనీసం మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి ఇవాళ అంటారేమో అని చెప్పని అనుకున్న ఒక్కడైనా ప్రార్థన పెట్టుకోవట్లేదు. అనగా కృతజ్ఞతగా మేళ్లు పొందుతున్నారు కానీ దేవుని ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు. అనగా ఎక్కడ ప్రార్థన పెట్టుకుంటే రూపాయి అయిపోద్దు, ఎక్కడ ప్రార్థన పెట్టుకుంటే డబ్బులు తగ్గిపోతాయో, ఎక్కడ ప్రార్థన పెట్టుకుంటే ఏ ఈఎంఐకి తగ్గిపోతాయో, ఎక్కడ ప్రార్థన పెట్టుకుంటే మరి దేనికి తగ్గిపోతాయి, ఇట్లాగా ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత పూర్వకమైనటువంటి అయా కృతజ్ఞత పెట్టుకుని ప్రభువా, నువ్వు నాకు ఈ పట్ల నా పట్ల ఈ మేలు చేశావు, నా పట్ల నాకు బిడ్డనిచ్చావు, నీకు వందనాలు. లేకపోతే నాకు అనుకున్న కోరిక తీర్చావు, నీకు వందనాలు. అయా ఈ బండినిచ్చావు, నీకు వందనాలు. లేకపోతే ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు. అయా లేకపోతే అయా నాకున్న మొత్తం అప్పంతా తీర్చావు, నీకు వందనాలు. ఏ విషయంలో కూడా మనం కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఈమె కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. దేవుని యొక్క మందిరానికి బిడ్డను తీసుకుని పోయింది. తనకున్న దానితో దేవుని నామాన్ని గణపరిచింది, దేవుని నామాన్ని స్తుతించింది. దేవుడు గర్విష్ఠులను కృంగదీసి వినయమగల వాళ్ళని పైకెత్తుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు మనం హన్నలాగా ఉన్నట్లయితే దేవుడు హన్నాకు చేసినట్లుగా మనకు కూడా దేవుడు చేస్తాడు. ఆమె మొక్కుకున్న ప్రకారము సమూయేలును పాలు విడవగానే తీసుకుని వెళ్ళి షిలోహు మందిరంలో ప్రధాన యాజకుడుగు ఏలీకి అప్పగించింది. ప్రియులారా, షిలోహు అనగా నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం. ఇజ్రాయేలీలు కనానులో మరి ప్రవేశించిన మీదట ప్రత్యక్షపు గుడారమును స్థిరముగా ఉంచిన మొదటి స్థలము ప్రియులారా ఈ యొక్క షిలోహు. తర్వాత మరి మోషే తరువాత హెబ్రీ ప్రవక్తలలో సమూయేలు
మొదటి వాడును, న్యాయాధిపతుల్లో లాస్ట్ వాడుగాను ఈ సమూయేలు ఉన్నాడు. ఏలి మరణానంతరము సమూయేలు దేశంలో మత గురువుగా మరి ప్రభు పనిని నమ్మకముగా కొనసాగించిన గొప్ప ప్రవక్తగా ఈ యొక్క సమూయేలుని మనం చూడగలం. దేవుని యందు గొప్ప విశేషం కలిగిన వాడు, దేవుని యొక్క పనిని శాఖశక్యంగా నిర్వర్తించువాడు, దేవుని పనిని భయముతో భక్తితో నెరవేర్చువాడు. ప్రియులారా, దేవుడు సమూయేలును ఇజ్రాయేలు జనాంగానికి సంరక్షకునిగాను నాయకునిగాను నియమించినట్లుగా చూస్తున్నాం. ఏటేటా సమూయేలు బేతేలుకు వెళ్ళి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు, సేవా ధర్మాలు చేసేవాడు. బేతేలుకి వెళ్ళేవాడు, గిల్గాలుకు వెళ్ళేవాడు, మిస్సాకుకు తిరుగుచూ తన సేవా ధర్మమును జరిగిస్తూ ఉండేవాడు. అతని స్థిర నివాసం మాత్రము, అతని ఇల్లు మాత్రము రామా అనే పట్టణంలో ఉండేది. ప్రియులారా, అక్కడ ప్రవక్తల యొక్క పాఠశాల కూడా అక్కడ ఆయన ఏర్పాటు చేసినట్లుగా 1వ సమూయేలు 7వ అధ్యాయము 15 నుండి 17లోను, మరి 19వ అధ్యాయము 18 నుండి 20లోను చూడగలము. ఇప్పుడు అది అవసరం లేదు. సమూయేలు ఒక ప్రవక్తగాను, ఒక యాజకుడుగాను, ఒక రాజుగాను. అంటే ఏంటి? అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులే రాజుల స్థానాన్ని ఆక్రమించారు. అంటే ఇతను మంచి న్యాయాధిపతిగా కూడా సమూయేలు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ పనులన్నీ కూడా నిర్వర్తించేవాడు. అంతేకాదు, సమూయేలు విశ్వాస వీరుల్లో ఒకరిగా లెక్కించబడిన వాడుగా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కినవాడు సమూయేలు. ప్రియులారా, మరి మనం చూస్తే ఇప్పుడు మనం చేయబోయే పాఠ్యాంశంలో పరిచర్య చేస్తున్న అనగా పసివాడైన సమూయేలు అని ఒక మాట, ప్రవక్త అయినటువంటి సమూయేలని ఒక మాట, ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలు అని ఒక మాట, పరిపూర్ణుడైన సమూయేలు అనేటువంటిది ఒక మాట. ప్రియులారా, పరిచర్య చేస్తున్న సమూయేలు అని అనగా ఒక మాట. ఇక్కడ 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఎల్కానా రామాలోని తనకి ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మన పిల్లల్ని ఎలాగ పెంచుతున్నాం? మనము దేవుని పరిచర్యలో పెంచుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా పెంచుతున్నామా? మన బిడ్డలను భక్తి నేర్పుతున్నామా? మన బిడ్డలకి అనగా దేవుడు అంటే ఏంటో తెలియపరుస్తున్నామా? చిన్నప్పటి నుంచి కూడా దైవ జ్ఞానముతో బిడ్డలకు దేవుని గురించి తెలియపరచాలి, కొన్ని నీతి కథలు నేర్పించాలి. సోషల్గా సాంఘికంగా ఎంతమంది అయితే గొప్ప గొప్ప పనులు చేశారో వారి గురించి తెలియపరచాలి, కొన్ని మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, అంటే నీతిగా ఉండడం తెలియపరచాలి. అలాగా ప్రియులారా, సమూయేలు ఇంట్లో ఉండలేదు కానీ అనగా మరి మందిరంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అసలు భక్తి అనేది పరిచర్యలతోనే ప్రారంభించబడుతుంది. కొంతమంది పరిచర్య చేయడం అంటే చాలా మందికి బాధగా ఉంటుంది. ప్రియులారా, నువ్వు సేవకుడిగా నువ్వు మంచిగా ఎదగాలి అని చెప్పినారంటే పరిచర్యతోనే ప్రారంభించాలి. పరిచర్య చేసెను ప్రభువే సానాడు, పాదములు కడిగెను శిష్యుల కానాడు. పరిచర్య చేసెను ప్రభువే సానాడు, పాదములు కడిగెను శిష్యుల కానాడు. దేవుడు తానై కూడా దీనుడాయెను, దేవుడు దీనుడవై నీవిప్పుడే ప్రభుని వేడుమా, దీనుడవై నీవిప్పుడే ప్రభుని వేడుమా.
మాట నిన్ను చెప్పడం కాదు దాని మానవ, మలినమైన నీ హృదయం కడుగవా 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 కడుగవా. యేసు ప్రభు వారి జీవితం పరిచర్యతోనే ప్రారంభించబడింది. ప్రియులారా, రోజున ఆయన రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు దానికి ఒక పనివాడు పరిచారకుడు కావాలి. ఆ రోజు పరిచారకుడు రాలేదు. అందరూ ఎవరికి వాళ్ళు ఎవరు ఆ పని చేయట్లేదు. కానీ యేసు ప్రభువే లేచారు, తువాలు నడుము కట్టుకున్నారు. ఆయనే మరి పరిచర్య చేసి అందరు కాళ్ళు పట్టుకొని కడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, పేతురు అన్నాడు, ఎవరికి వాళ్ళు నువ్వు చేయటమేంటి ప్రభా, నువ్వు చేయటమేంటి ప్రభా అని ఆయన చేయనివ్వట్లేదు. కానీ ఒక్కడ కూడా నువ్వు కాదు ప్రభా నేను చేస్తానని చేయట్లేదు. ఆయనే ఇప్పటికి ఇది ఇట్లా జరగాలని చెప్పి ఆయనే పరిచర్య చేశాడు. ఆయన తగ్గించుకున్నాడు. అంత గొప్ప దేవుడై ఉండి కూడా తగ్గించుకొని అన్ని కార్యములు ఆయన చేశాడు. ప్రియులారా, మనం ఎంత చిన్నవారమైనప్పటికీ మనకు చర్చి తొడవటం అంటే అవమానంగా తలుస్తారు. ఏమండి, కొద్దిగా పరిచయం చేయటం అంటే అవమానంగా తలుస్తారు కొంతమంది. మరి రేపు క్రిస్మస్ వస్తుంది, అన్ని చక్కగా కడుక్కోవాలి, తుడుచుకోవాలి అనగా పరిచయం చేయడానికి రండి అంటే కొంతమంది రారు. కొంతమంది అయితే ముందే ఉంటారు. పాపం వాళ్ళ దేవుడు దీవించునుగాక. పరిచర్య విషయంలో కొంతమంది ముందే ఉంటారు, అన్ని చక్కగా చేస్తారు. దేవుని యొక్క బిడ్డవై ఉండాలి అంటే ముఖ్యంగా పరిచర్య నేర్చుకోవాలి. పరిచర్య చేయకపోతే దేవుని బిడ్డవు కానే కాదు. దేవుని విషయంలో నీ వంతు పాలు నువ్వు చేసినప్పుడే నువ్వు పరిచారకురాలవి. కాబట్టి పాలు మాన్పించిన తరువాత అతడు చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలును ఎత్తుకొని మూడు కోడెలను తీసుకొని, అంటే 3 కోడి దూడలను వధించి భోజనం పెట్టడానికి. కోడి దూడలు అంటే చాలా ఎక్కువ రేటు అనమాట అండి, ఎక్కువ రేటు. గొప్పవారు మాత్రమే చేయగలరు ఆ పని ఆ దినాలను. కోడి దూడలను బాగా ఉన్నవాళ్ళు వధించేవాడు, కొంతమంది గొర్రెపోతులను వధించేవారు, కొంతమంది మేకపోతులను వధించేవారు, కొంతమంది కోడెలను మరి తర్వాత కోడి పుంజులు వధించేవారు, కొంతమంది అయితే పేదవాళ్ళు పావురాలను వధించేవాళ్ళు, కొంతమంది గువ్వలను వధించేవాళ్ళు. అనగా మరి ఈమె విలువైనటువంటి అనగా మంచి 2 కొవ్వినటువంటి బలమైనటువంటి ఎడ్లను ఆమె తోలికెళ్ళింది అనమాట అండి. అనగా తర్వాత అందరికన్నా చిన్నగా దేవునికి బలిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మరియమ్మ. మరియమ్మ కడు పేదరాలు, చాలా పేదరాలు. ఇక మరి 2 గువ్వల జతను తీసుకొని యెరూషలేము బలి అర్పించడానికి ప్రభువారు పుట్టినప్పుడు ఆమె వెళ్ళింది. ప్రియులారా, కాబట్టి తూమెడు ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, అంటే 3 కోడి దూడల్ని, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహు మందిరానికి వచ్చింది. సమూయేలు కేవలము చిన్నపిల్లవాడు కనుక అతని పరిచర్య చిన్న పనులకు పరిమితమై ఉండవచ్చేమో. అయినా కూడా అది దేవుని ఎదుట పరిచర్య కదా. దేవుని పట్ల చిన్నలు చేసే ఏ చిన్న పని అయినప్పటికీ కూడా అది దేవుని కోసం చేసే మంచి పరిచర్య అని చెప్పి మనం నమ్మాలి. సమూయేలు ఇజ్రాయేలు మధ్య ఘనకార్యములు చేయకముందు చిన్న పనులన్నీ కూడా నమ్మకంగా దేవుని దృష్టిలో చేస్తూ ఉండేవాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు 2:18 అంటున్నాడు, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇది 2వసారి. ప్రియులారా, ఇజ్రాయేలు యెహోవాకు పరిచర్య చేస్తాడని ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నాం. మరి తర్వాత యెహోవాకు పరిచర్య చేసే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనం ప్రభు పరిచర్య చేయాలనే కదా. నేను ఈ చిన్న పరిచర్యని చేయను, నేను కేవలము పెద్దవాడినై పెద్ద పరిచర్యని చేస్తానని చెప్పి ఆయన సరిదిద్దుకోలేదు. కానీ అనగా చిన్నవాడైనప్పుడు
చిన్న పరిచర్య చేయడం ప్రారంభించాడు. చిన్న చిన్న పనులను సరిగా చేయడమే దేవుని దృష్టిలో గొప్ప పని. తర్వాత ఇక్కడ 1 సమూయేలు 3:1 ఏమనుంది? బాలుడైనటువంటి సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇది మూడోసారి ఆయన పరిచర్య గురించి చెప్పబడింది. సమూయేలు మందిరములో ఏమి పరిచర్య చేసి ఉంటాడు? మందిరమును ఓడవడము, మరి మందిరములో పట్టాలు వేయడము, మందిరములో బూజు దులపడము, మందిరములో అనగా అవి పంచిపెట్టడము, ఇలాంటివన్నీ కూడా బహుశా చేసి ఉంటాడు. మందిరములో దీపాలు వెలిగించడము, మందిరములో దీపాలు ఆర్పివేయడము, మందిరానికి సంబంధించిన పాత్రలు కడిగి శుభ్రం చేయడము, వృద్ధుడైనటువంటి ఏలి కూడా మరి కాళ్ళు ఒత్తటము, అంటే దైవజనునికి కాళ్ళు ఒత్తటము, ఆయన పడక శుభ్రం చేయడము, ఆయన బట్టలు ఉతకడం లాంటి ఎన్నో పనులు బహుశా ఈ సమూయేలు చేసి ఉండవచ్చును. మన తలాంతు చిన్నదైనా పెద్దదైనా సరే ప్రభు మనకిచ్చిన దానిని శ్రేష్టమైన రీతిలో చేయకపోయినట్లయితే అది పొరపాటే అవుతుంది. కాబట్టి పరిచర్య చేస్తే నాకేం వస్తుంది అని స్వార్థ హృదయాలతో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. నిస్వార్థ హృదయులైతే దేవుని కోసము, దైవ సేవకుల కోసము ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు. సేవ చేయాలని వాడు తప్పిస్తూ ఉంటారు. క్రైస్తవ పరిచర్యలన్నీ ప్రభు యొక్క అనగా పరిచర్యతోనే ప్రారంభించాలి. పరిచర్య స్వార్థపూరితమైనదిగా ఉండాలి. మరి అపవిత్రమైనదిగా పరిచర్య ఉండకూడదు. మనుషులు సంతోషపెట్టే పరిచర్య ప్రభువుకి ఇష్టం కాదు. ఆకర్షణీయమైన పరిచర్యలు ప్రమాదానికి ఒకవేళ దారి తీయవచ్చు, ప్రమాదంలో కొట్టుకుపోయేలా చేస్తాయి. ప్రశంసలు, ప్రతిఫలాలు అనగా ఆశించి పరిచర్య చేసే విజేతలు అట్లా చేసినట్లయితే మనం విజేతలు కాలేము. పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపుతో చేస్తే పరిచర్యకు నమ్మకము కానీ ఫలితాలు కానీ లభిస్తాయి. మనము మంచిగా దేవుని కృపను అనుభవిస్తాం. మన పరిశుద్ధ గ్రంథంలో కొందరి భక్తులు ఏ రీతిగా పరిచర్య చేశారో మనం వచ్చే పాఠంలో నేర్చుకుందాం. దేవుడు తన వాక్యము దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.